గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫాలోయర్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. ఒక అద్భుతమైన అవకాశం స్టూడెంట్స్కి అని చెప్పాలి. ఎందుకంటే నేను కామర్స్ ప్రొఫెషనల్గా, టాక్సేషన్ ప్రొఫెషనల్గా గత 1977 అంటే దాదాపు 49 ఇయర్స్గా ఈ ఫీల్డ్లో ఉండటమే కాకుండా గత 25 ఇయర్స్గా టాలీని కంప్లీట్ ప్రాక్టికల్ వేలో అంటే ఒరిజినల్ బిజినెస్ డాక్యుమెంట్స్, బిజినెస్ యొక్క అంటే రకరకాల బిజినెస్లు ఎలా ఉంటాయో, ప్రాక్టికల్గా ఎలా ఉంటాయో, అంటే మనం చదివిన చదువుకి ఒక ప్రాక్టికాలిటీకి ఎంత డిఫరెన్స్ ఉందో చూపించడానికి ప్రయత్నం చేస్తూ కొన్ని వేల మందికి నేను ఇప్పటి వరకు ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇవాళ కామర్స్ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అండి. ఎందుకంటే ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ది వరల్డ్. ఎవరు పడితే వాళ్ళు కామర్స్ను అధ్యయనం చేయొచ్చు. అసలు కామర్స్ లేదే ప్రపంచమే లేదని అది మాత్రం మీరు నమ్మాలి. ఎందుకంటే కామర్స్ అనే సబ్జెక్టు ఫైనాన్స్ మీద బేస్ అయి ఉంది. ఫైనాన్స్ అంటే తెలుసు కదా, రూపాయి. రూపాయిని ఎలా సంపాదించుకుంటాం, రూపాయిని ఎలా వినియోగించుకుంటే మనం మన యొక్క అభివృద్ధిని మనం చూడగలుగుతాం, ఎలా వినియోగించుకోలేకపోతే మన నాశనాన్ని మన కళ్ళ ముందు కనిపించేటట్టు మనం చేసుకోగలుగుతాం అనేది ఇది దీంట్లో ఉన్న అక్షర సత్యం. సో దీంట్లో నేను రకరకాల ప్రయోగాలు చేసి కేవలం ఇవాళ మనం థియరియాటికల్ బేస్ మీద చదువుకునే డిగ్రీలు సాధించి ర్యాంక్ హోల్డర్స్ అయినా కూడా ఇవాళ ఉపాధి అవకాశాలు దొరకట్లేదు. ఎంత దూరం పోయినా కానివ్వండి, మీకు బీకామ్ కంప్లీట్ అయిన తర్వాత సరిపోదు అనుకోండి, ఎంకామ్, ఎంబీఏలు చేస్తున్నారు, సిఏలు చేస్తున్నారు, మళ్ళీ మొదటి స్టేజ్లో ఉన్నారు. దాదాపు ఆల్మోస్ట్ 98% ఇవాళ అకౌంటెంట్ డిజిగ్నేషన్ తోటి మీకు ఒక డాటా ఆపరేటర్ గాను, జూనియర్ అకౌంటెంట్ గాను కొనసాగుతున్నారు. ఇది నేను చెప్పే విషయం కాదు, మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళకి ఇది ఈ విషయం సుపరిచితమే. ఆల్రెడీ జాబ్ కోరుకుంటే వాళ్ళు కూడా ఇది గమనించాల్సిన విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇవాళ బీకామ్ కంప్లీట్ కాగానే బహు కొద్ది మంది మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేషన్కో, హైయర్ స్టడీస్కో ప్రయాణం మొదలు పెడతారు. కానీ మిగతా వాళ్ళందరూ జాబ్ ట్రయల్స్లోకే వెళ్ళిపోవాల్సిన అవసరం అవుతుంది. కానీ బీకామ్ డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ని ఎంచుకుని, దాదాపు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్లో ఉన్న అందరూ కూడా ఆల్మోస్ట్ major percentage of students are coming to Hyderabad to learn accountancy through an accounting package. Familiarly, ఇవాళ టాలీ అనేది అంతటా ఉంది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఏదైతే థియరియాటికల్ వేలో మనం నేర్చుకున్నామో అది మనకి ఎందుకు ఉపయోగపడట్లేదు, మనం జాబ్ కోసం కష్టమవుతుంది, ప్రాక్టికాలిటీ ఉంటే తప్పితే మనకు ఒక అవకాశం రాదని మళ్ళీ ప్రాక్టికాలిటీ కూడా నేర్చుకుంటున్నామో, అది కూడా అంతంత మాత్రంగానే ఉంది అని మాత్రం ఖచ్చితంగా మీరు అందరూ ఒప్పుకోవాలి. నేను చెప్పే సత్యం కాదు, ఇంకొకరిని విమర్శన ధోరణి కాదు. ఎందుకంటే విద్య అనేది మనం ఒకరు చెప్పినంత మాత్రాన మీరు విద్యావంతులు కాలేరు. అది మీ కాలేజీ మీరు మీరు పొందిన సర్టిఫికెట్ నిరూపిస్తుంది. ఎంత చదువుకున్నా ఇవాళ అది ఎందుకు మీకు మీకు పనికొచ్చి మిమ్మల్ని పిలిచి ఉద్యోగం ఇచ్చే స్టేజ్ ఎలాగా లేదు. మీరు వెళ్తే కూడా ఆ అవకాశం మీకు కల్పించట్లేదంటే మీరు ఆ ఎగ్జామినేషన్ వరకే మనం విద్య పరిమితం అయిపోయింది, తర్వాత పనికి రావట్లేదని అనిపిస్తాను. తర్వాత దూరం భారం డబ్బులు ఉండి లేక ఇవాళ హైదరాబాద్ పరిగెత్తుకు రావాలంటే ఒక నెల రోజులు ఒక ప్రాక్టికాలిటీ నేర్చుకోవాలంటే ఇక్కడ హాస్టల్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక రకరకాల ఖర్చులు, ఇవన్నీ ఇవన్నీ మామూలు సామాన్యుడు తల్లిదండ్రులకి భరించలేని భారం అవుతుంది. ఈ పరిస్థితుల్లో నేను ఇవన్నీ బాగా ఆలోచించి వాళ్ళ ఎవరు ఎక్కడికి కదలకుండా మీ స్థానంలో మీరే ఉండి, మీ ఇంట్లో మీరే కూర్చొని శుభ్రంగా మీరు మీ అందరూ మీరు ఒక పెర్ఫెక్షన్ సంపాదించుకోవడానికి, ఒక పెర్ఫెక్ట్ అకౌంటెంట్గా మారడానికి ఒక అధ్యయనం చేసి దాంట్లో భారతదేశంలో మారుమూల ప్రాంతంలో కూడా వాళ్ళ లాంగ్వేజ్ సరిపడ్డగా నేను డబ్బింగ్ కార్యక్రమాన్ని కంప్లీట్ చేశాను. అది ఇప్పుడు అమలులోకి తీసుకొస్తున్నాను. అయితే దీంట్లో ఏముందంటే మీకు ఇది గురుకులం స్టైల్లో నేను దీన్ని అమలు జరపబోతున్నాను. ఎందుకంటే గురుకులం స్టైల్ అంటే ఇవాళ ఆన్లైన్లో మీరు దాదాపు కోవిడ్ పుణ్యం అంటూ ఆన్లైన్కి అలవాటు పడ్డారు. ఆన్లైన్లో కూడా మీకు చెప్పుకుంటా పోటీ ధోరణి ఎక్కువ ఉంటుంది.
కానీ దాంట్లో మీకు అర్థం కాకపోతే ఇసుకుదలతోటి డిస్కార్డ్ అయిపోతున్నారు. దానివల్ల ఉపయోగం లేదు. కానీ దీంట్లో నేను చేసిన స్టైల్ ఏంటంటే మీరు ఆఫ్లైన్లో కూర్చొని పాఠం నేర్చుకుంటే ఎలా ఉంటుంది, మీరు మీరు ప్రాబ్లం చేస్తుంటే వచ్చే తప్పుల్ని ఎలా మా దృష్టికి వస్తుంది, దాన్ని ఎలా రెక్టిఫికేషన్ చెప్తున్నాము, మీ అందరూ మీరు రెక్టిఫై ఎలా చేసుకోగలుగుతారనే విధంగా నేను వీడియోస్ అన్ని రూపొందించడం జరిగింది. మీ లాంగ్వేజ్లో హిందీ కావాలంటే హిందీ, తమిళ్ కావాలంటే తమిళ్, తెలుగు కావాలంటే ఏ లాంగ్వేజ్లో అయినా మీకు ఏది ఏ పద్ధతిలో చెప్తే మీకు అది మనసును పడుతుందనే ఆలోచనతో నేను చేసిన ప్రయోగం అది. కాబట్టి ఏంటంటే ఇవాళ మీరు ఇంట్లో కూర్చొని ఎక్కడ ఏ కష్టం లేకుండా, తర్వాత ఇంకోటి ఏంటంటే దీని ప్రైసింగ్ కూడా చాలా, అంటే మీరు ఊహించనంత ప్రైసింగ్. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే ఇవి అమ్మకానికి పెట్టారు కదా మాస్టారు, ఇది కమర్షియలే కదా అని మీరు అనొచ్చు. కానీ నా కష్టానికి తగిన ఫలితాన్ని ఆలోచిస్తున్నాను తప్ప, అంతేగాని దీంట్లో కోట్లు సంపాదించుకుందాని ఆలోచన కాదు. దీంట్లో 3 డివిజన్స్ పెట్టాను. ఎట్లా అంటే ఒక డివిజను కంప్లీట్ అకౌంటెన్సీలో ఫైనలైజేషన్ వరకు, అంటే బేసిక్ అకౌంటెన్సీ మొదలుకుంటే టాలీ అకౌంట్లో ఫైనలైజేషన్ వరకు, అంటే బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఎలా వస్తాయి, దాని యొక్క విశ్లేషణ, అదొక అంశం. రెండోది ఏంటంటే మీకు టాలీతో పాటు జిఎస్టీ, టీడీఎస్ కూడా మీకు అవగాహన పూర్వకంగా ప్రాక్టికల్ క్లాసెస్ నడపడం అదొక అంశం. రెండోది ఏంటంటే, అంటే నాకు ఇది సరిపోతుంది అనుకున్నాడు అక్కడే ఆగవచ్చు, లేదు ఇంకా కావాలనుకున్నప్పుడు ఇక్కడ దాకా ప్రయాణం చేయొచ్చు. దాని తర్వాత ఇవాళ నేను ఒక సీనియర్ అకౌంటెంట్గా కావాలనే ఆలోచన ఉన్నప్పుడు, సీనియర్ అంటే ఒక 4 టాలీ ద్వారా ఏదో 4 ముక్కలు తయారు చేసి ఆ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ఆడిటర్ గారికి అప్పచెప్పడం కాదు. దాంట్లో డే టు డే కార్యక్రమాల్లో చాలా మీరు చేయాల్సిన పని చాలా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మీరు యొక్క రిపోర్ట్స్ని అనలైజ్ చేయాల్సి వస్తుంది. తర్వాత మేనేజ్మెంట్ అడిగిన సమాధానం మీరు చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ ఫార్మెట్లో మీరు దాన్ని ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంతేకాకుండా రకరకాల కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి మీరు కరెస్పాండింగ్ చేయాల్సి వస్తుంది, బ్యాంకు ద్వారా కరెస్పాండింగ్ చేయాల్సి వస్తుంది. తర్వాత మీరు ఏదైనా లీవ్ లెటర్ అప్లై చేయాల్సి వస్తుంది. ఎన్నో రకాల కార్యక్రమాలు అటు జూనియర్ లెవెల్లో కానీ సీనియర్ లెవెల్లో కానీ ఖచ్చితంగా ఉంటుంది. అది ఉంటేనే మీలో ఒక ఇది కనిపిస్తుంది. తర్వాత ఏంటంటే మీకు ఒక మంచి ప్లేస్మెంట్ ఇవ్వడానికి మేనేజ్మెంట్కి అవకాశం ఉంటుంది. కేవలం ఒక డాటా ఆపరేటర్గా కొనసాగితే మీ లైఫ్ అక్కడే స్టార్ట్ అయ్యి అక్కడే ఎండ్ అయిపోద్ది. మీకు జీతం పెరుగుద్దేమో, మీ మీద సానుభూతితో పెరిగే జీతం మీకు అవసరం లేదు. కానీ మీ యొక్క క్యాపబిలిటీని మెజర్ చేసి డబ్బులు ఇవ్వగలిగితే అదే నిజమైన జీతం, నిజమైన ఎదుగుదల అని నా ఉద్దేశం. నా అనుభవంలో నేను నేర్చుకున్న పాఠం అది. కాబట్టి దీంట్లో టాలీ విత్ జిఎస్టీ, టీడీఎస్ అండ్ విత్ కరస్పాండెన్స్, అంటే బ్యాంకుకి లెటర్ రాయాలి, ట్యాక్స్ అథారిటీస్కి లెటర్ రాయాలి, మీరు ఒకవేళ రిజైన్ చేయాలంటే ఎలా చేయాలి, లేకపోతే మీరు ప్రమోషన్ ఆశించిన వాళ్ళైతే ప్రమోషన్ అడగడానికి ఎలా చేయాలి, తర్వాత మీరు ఒక కొత్త ఆర్గనైజేషన్లో మీకు జాబ్ కావాలంటే జాబ్ అప్లికేషన్ ఎలా ఇంప్రెసివ్గా పెట్టాలి. ఎందుకంటే రెజ్యూమ్ అనేది కామన్ అండి. ఈ రెజ్యూమ్ నాకు ఇస్తారు, అవసరాలకు ఇస్తారు, జస్ట్ ఒక శుభలాక్ లాంటిది. కానీ జాబ్ అప్లికేషన్ అనేది మెయిన్ అండి. మా రోజుల్లో మేము చేసిన పని అదే. మాకు అప్పుడు రెజ్యూమ్లు, బయోడేటా ఫామ్స్ లేవండి. జాబ్ అప్లికేషన్ పెట్టండి. జాబ్ అప్లికేషన్ తోటి మీకు ఏం తెలుస్తుందంటే మీ యొక్క రైటింగ్ పవర్ ఒకటి అర్థం అవుతుంది. ఎలా సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేశాడు, తర్వాత మీ రైటింగ్, మీరు పెన్తో రాసినప్పుడు మీ రైటింగ్ గుండ్రంగా ఉందా, చిక్కుగా ఉందా అనేది అర్థం అవుతుంది. తర్వాత ఏంటంటే ఈ సెంటెన్స్ ఫార్మేషన్లో అవసరం ఇంప్రెషన్ని మనం చూడగొంటాం. ఆ విధంగా నేను రకరకాల లెటర్స్ ఒక జూనియర్ లెవెల్లో మీరు ఏ లెటర్స్ రాయాల్సిన అవసరం ఉంటుందో, మీకు ఎటువంటి వర్క్ అసైన్ చేస్తారో మేనేజ్మెంట్, అట్లాంటి సీనియర్ లెవెల్లో మీకు ఎటువంటి వర్క్ అసైన్ చేస్తే ఆ కరెస్పాండెన్స్ మీరు ఎలా చేయగలుగుతారనేది దృష్టిలో పెట్టుకుని నేను ఇవన్నీ చేశానండి. కాబట్టి ఏంటంటే ఇది ఒక అంశం అయితే, రెండోది ఏంటంటే నేను మీకు ఒక ఫ్రాంచైజ్ ఆఫర్ ఒకటి పెట్టానండి. ఇవాళ హైదరాబాద్ నగరం చూసుకుంటే ఇవాళ హైదరాబాద్ నగరం ఎటో వెళ్ళిపోయింది. మీకు బాగా తెలుసు, 100 కిలోమీటర్స్ ఏమో హైదరాబాద్ ఉంది. అలా కొన్ని వందల కాలేజీలు ఉన్నాయి. కాలేజీల్లో బీకామ్, ఎంబీఏ, ఎంకామ్, బీబీఏ ఇవన్నీ కాలేజెస్కి ఇవాళ నా కోర్సు 100% ఉపకరిస్తుంది. నో డౌట్ అట్ ఆల్. చాలా రీజనబుల్గా మీరు అందరూ అఫోర్డ్ చేయగలిగినంత ప్రైసింగ్. ఈ ప్రైసింగే మీరు ఊహించలేరు. దానికి
దానికి ఏంటంటే ఒక ఫ్రాంచైజ్ ఆఫర్ ఎలా చేస్తున్నారంటే ఒక 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 రిఫండబుల్ డిపాజిట్ ఒకటి పెట్టుకుని, అది కూడా రీజనబుల్ డిపాజిట్ పెట్టుకుని, వాళ్ళ కాలేజీల్లో కొంచెం పరిచయాలు పెంచుకుని మార్కెటింగ్ చేసుకోగలిగితే మీకు దాదాపు 30 to 40 lakhs పర్ యానం ఓన్లీ హైదరాబాద్ సిటీలోనే సంపాదించగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్ లెక్కేస్తే ఇది రిఫండబుల్ డిపాజిట్. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు పబ్లిసిటీ మెటీరియల్ నేనే ఇస్తాను. తర్వాత రెండోది ఏంటంటే మీకు కాలేజీల్లో వెళ్ళంగానే రండి మా మాస్టారు మా పిల్లలతో పంపిస్తారని ఎవరు మిమ్మల్ని ఆహ్వానించరు, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే మీకు దాని గురించి ఎడ్యుకేషన్ ఉండాలి. అది నేను మీకు చెప్తాను, అది దీంట్లో ఉన్న కంటెంట్ ఏంటి, ఏ విధంగా కాలేజీ యాజమాన్యాన్ని మీరు ఒప్పించి స్టూడెంట్స్కి దీన్ని ఫార్వర్డ్ చేయించగలగాలి. అది ఒకటే కాకుండా మీరు ఎంచుకుంటే మీరు నేను కాలేజెస్కి రావడమే కాకుండా కాలేజీల్లో స్టూడెంట్స్ని అడ్రస్ చేస్తూ దీని ఆవశ్యకత ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఎందుకు పర్చేజ్ చేయాలి, పర్చేజ్ చేయడం వల్ల మీకు పొందే అడ్వాంటేజ్ ఏంటనేది వాళ్ళకి కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా సమర్థత నాకు ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రైనర్ కాబట్టి నేను వాళ్ళు ఏ క్వశ్చన్ వేసినా కూడా ఇమీడియట్గా నేను ఆన్సర్ చేయగలుగుతాను. ఆ లీడ్ మీకే, నాకేం ఇది లేదు. అది ఏదైతే నేను ఆ కాలేజీ, ఇప్పుడు కాలేజీలో చూడండి మినిమం 100 మెంబర్స్ మీ కాలేజీలో దొరుకుతారు మినిమం. 100 మెంబర్స్ దీన్ని ముందుకు వచ్చి మాస్టారు మేము సబ్స్క్రైబ్ చేస్తాం, ఇది మాకు కావాలి అనే స్టేజ్లో నేను దీన్ని తీసుకొచ్చాను. అదొకటే కాకుండా ఇవాళ రికార్డింగ్ క్లాసెస్ పర్చేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇవాళ జిఎస్టీ కానీ టీడీఎస్ కానీ ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో క్లాసులు రెగ్యులర్గా నాకు ఆన్లైన్ క్లాసులు ఉంటాయి కాబట్టి ఆ క్లాసులో పార్టిసిపేట్ చేయడానికి ఎప్పుడు కోరుకుంటే అప్పుడు లింక్ నేను ఫార్వర్డ్ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా అది ప్రాక్టికల్గా అనుభవించడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఇండియాలో ఇప్పుడు నేను చెప్పిన డిజైన్ చేసిన కోర్సు ఇండియాలో ఎక్కడా లేదండి. ఏ ఇన్స్టిట్యూట్కైనా వెళ్ళండి, ఈ కోర్సు మాత్రం మీకు దొరికే అవకాశం. ని ఎక్స్పోజ్ చేస్తాననేది కూడా మీకు డీటెయిల్ చేస్తాను. మీలో ఏంటంటే మీలో ఉత్సాహం ఉండి మార్కెటింగ్ చేసి అనుభవం ఉండి కానీ, లేకపోతే మీరు మార్కెటింగ్ చేయగలిగిన సత్తా, దీంట్లో పెట్టుబడి చూస్తా ఉంటే దాదాపు శూన్యం అండి. ఎందుకంటారా, కాస్త కాలేజీలకు పోయి అందరికీ ఏదో రకమైన పరిచయాలు ఉంటాయి. కాలేజీలకు పోయి కాలేజీలో దీన్ని ప్రమోట్ చేయగలిగితే ఆ ప్రమోషన్ కార్యక్రమం అంతా నేనే చేస్తాను. దానికి తగిన ఫ్యామిలీస్ కానీ బ్రోచర్స్ కానీ అంతా నేనే సప్లై చేస్తాను. మీరు హాయిగా డిగ్నిఫైడ్గా ఒక 10 మంది స్టూడెంట్స్కి విద్యాదానం చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత మీకు తగిన ఇది 30 to 40 lakhs ఈజీగా వస్తుందండి. మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి మనం వెళ్తే బాగుంటుంది అనుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు నన్ను కలిస్తే నేను క్లియర్గా మీతోటి మీరు అడిగిన అన్నిటికీ ఆన్సర్ చేసుకుంటూ మీకు మనం ఫేస్ టు ఫేస్ ఒక అగ్రిమెంట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సిటీలో మొత్తం మీద హైదరాబాద్ సిటీ అంతా ఒక్కరికి వస్తుందండి. ఎందుకంటే దీంట్లో 10 మందికి ఇచ్చే అవకాశం ఉండదండి. మీరు ఎవరికైనా భాగాలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మీరు 10 ఏరియాలకు రిప్రజెంటేటివ్ని పెట్టుకుని చేసుకోవచ్చు. ఏదైనా ఒక్కరితోటే డీల్ అవుద్దండి. కాబట్టి మీరు ఎవరికి ఏ అవకాశం ఉన్నా, ఏ ఆలోచన ఉన్నా కూడా నాకు దీంట్లో డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, మాట్లాడండి. అట్లనే నా టైం తీసుకుని మీరు నాతో మాట్లాడుతూ ఒక అండర్స్టాండింగ్ రావచ్చు. ఎందుకంటే ఇవాళ స్టేట్ వైజు, ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్లో ఉందండి. ఇప్పుడు మీ స్టూడెంట్స్లో ఇప్పుడు ఓల్డ్ సిటీకి వెళ్ళారనుకోండి, మైదీపట్నం ఆ ఏరియాలకు వెళ్తే అంతా హిందీకి ఎక్కువ మక్కువ చూపిస్తారు. కాబట్టి హిందీ వెర్షనే మనం ఇవ్వచ్చు. ఎందుకంటే దీంట్లో తెలుగు వెర్షన్ అని క్వశ్చన్ కాదు, ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ దొరుకుతాయి. ఎవరికి ఏ లాంగ్వేజ్లో బాగుంటుంది అనుకుంటే ఆ లాంగ్వేజ్లో మీరు వాళ్ళకి ఇవ్వచ్చు. ఏదైనా ఒకటే, నాకు కంప్లీట్ లింక్ ఉంటుంది, లింక్లో వాళ్ళు పర్చేజ్ చేసేస్తారు. మీకు ఇబ్బంది లేదు. మీరు రిప్రజెంటేటివ్స్ని పెట్టుకున్నా కూడా వాళ్ళు ఏదైనా ఫ్రాడ్ చేస్తారనే భయం కూడా మీకు అవసరం లేదు. ఎందుకంటే ఎవరికి టచ్ కాదు అది. కాబట్టి అది ఒక మంచి అవకాశం అండి. ఇది ఒక్కరికి మాత్రమే ఉంటుంది. హైదరాబాద్ సిటీ మొత్తం ఒక్కరికి మాత్రమే ఈ ఫ్రాంచైజ్ ఛాన్స్ ఉంటుంది. మీరు ఏ ఆలోచన ఉన్నా కూడా మీరు చేయాలనే ఉత్సాహం మీకుంటే, ఇలా ఎడ్యుకేషన్ లెవెల్లో ఉన్నవాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది. ఇలా కాలేజీలు నడుపుతున్న వాళ్ళు కానీ, లేకపోతే ఏమైనా ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్న వాళ్ళు కానీ, ఇది మంచి ఛాన్స్ అండి. మీరు నన్ను సంప్రదించండి. కనిపిస్తున్న టెలిఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 లోపు ఎప్పుడైనా మీరు సంప్రదించండి. సంప్రదించి టైం తీసుకుని నన్ను వచ్చి మీరు చేస్తే దాన్ని ఓకే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.